పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము నరులందరి మీద నాయాత్మనుంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా లేనిది వేదగమ పఠనము గాదది వేదగమ పఠనము గాదది నెరచీకటింట సరుకులు వెదుకు రీతి పల్మరు వెదకి నను నిరర్థకమై పోవును వేగా పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా లేనిది యేసు ప్రభుని నెరుగుట గాదది యేసు ప్రభుని నెరుగుట గాదది నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయా పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మా లేనిది జీవము లేని బ్రతుకు గాదది జీవము లేని బ్రతుకు గాదది దురితి చాలను గొప్ప యురులందగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకానందున సొమ్ము పరిశుద్ధాత్మను గోరుము
పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నెరనమ్మి మొరబెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుగా. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మానంతోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ప్రియమైనటువంటి మిత్రులారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఈ వాక్య ధ్యానం నిమిత్తము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి దినము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. నేను మొదటి 4 వచనాలు చదువుతాను, కానీ 13వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. మొదటి 4 వచనాలు అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడండి. మీ మాటలు గ్రహించు శక్తి, జీవితంలో పాటించు భాగ్యము మాకు ప్రసాదించమని క్రీస్తు వారి నామములో వినపములను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పెంతెకోస్తు ఆదివారముగా కొన్ని లిటర్జికల్ చర్చెస్ వారు ఆచరిస్తూ ఉంటారు. పెంతెకోస్తు ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే, పెంతెకోస్తు యూదుల పండుగ. ఆ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు అనుగ్రహించబడ్డాడు కాబట్టి అది క్రైస్తవ పెంతెకోస్తుగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఆచరణ అంటే పెద్ద సెలబ్రేషన్స్ ఏం లేవు, కానీ వాక్యమును మనం ధ్యానం చేసుకొని పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడినటువంటి ఆ సందర్భంలో సంఘానికి జరిగినటువంటి ఆ ప్రత్యేకతలేంటి అని ధ్యానం చేసుకుని శక్తిని అందుతాం. ఇక్కడ మనం చూసినప్పుడు యూదుల పెంతెకోస్తు దినం. యూదులకు ముఖ్యంగా 3 పండుగలు ఉంటాయి, యాన్యువల్ ఫెస్టివల్స్. ప్రతి అడల్ట్ మేల్ జ్యూ దే వర్ ఎక్స్పెక్టెడ్, ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దెమ్. వారు యెరూషలేము రావాల్సిందే, అక్కడ రెగ్యులర్ బలులు అర్పించాల్సిందే, కానుకలు అర్పించుకోవాల్సిందే, పండుగ చేసుకోవాల్సిందే. ఈ 3 పండుగలు ఒకటి మనం చూస్తే పాస్ ఓవర్, యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి ఆ దినం, పస్కాకు వచ్చినప్పుడే ఆయనను మరి బలి అనగా సిలువ బలి యాగం జరిగినది. తర్వాత పౌలు కూడా మరి మన పస్కా పశువు అయిన యేసు అనే మాట వాడతాడు.
రెండవ పండుగ మరి వారముల పండుగ, ఫెస్టివల్ ఆఫ్ వీక్స్. మూడవ పండుగను మనం చూసినట్లయితే మరి ఫీస్ట్ ఆఫ్ బూత్స్, గుడారముల పండుగ. ఈ రెండవ పండుగను మనం గమనిస్తున్నాం. అంటే పెంతెకోస్తు దినం అయిపోయాక మరి ఈ పెంతెకోస్తు దినమందు మనము ఈ కోత పండుగను చూస్తున్నాం. పాస్ఓవర్ నుండి పెంతెకోస్తుకు 50 రోజులు, అది మనం గమనించవలసింది. వారముల పండుగ అంటే వారాలు లెక్కేస్తారు. ఎన్ని వారాలు లెక్కేస్తారంటే ఒకసారి లేవికాండము 23వ అధ్యాయము చూద్దాం. 15, 16 అంటే 10 నుండి కూడా చూడవచ్చును. 15, 16 వచనాలు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు లెక్కింపవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. 10వ వచనం చూసినట్లయితే మొదటిది పస్కా టైంకి సంబంధించినది. 10వ వచనం 2వ భాగం, మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవాలెను. ఈ విషయాలు మనం చూసినట్లయితే ఫస్ట్ హార్వెస్ట్, బహుశా బార్లీ పండుగ వస్తుంది. తర్వాత 50 రోజులకు గోధుమ పండుగ వస్తుంది. గోధుమ దాన్ని ఏమంటాం, హార్వెస్టింగ్, కోత కాలం. కావున మొదటి హార్వెస్ట్, రెండవ హార్వెస్ట్ మధ్యలో 50 రోజులు. పాస్ఓవర్ ఆల్సో ఈజ్ అగ్రికల్చరల్ ఫెస్టివల్. ఎందుకంటే పాస్ఓవర్, పస్కా పశువుది ఒకవైపు ఉంటే పులియన్ రొట్టెల పండుగ ఉన్నది. అంటే క్రొత్తగా పంట వస్తుంటుంది అన్నమాట. ఈ రెండు మెర్జ్ అయిందే పాస్ఓవర్, పులియన్ రొట్టెలు మరియు పస్కా పశువు గురించినటువంటిది. కానీ ఇక్కడ పెంతెకోస్తు అనేసరికి ప్యూర్లీ అగ్రికల్చరల్ ఫెస్టివల్. 50 రోజులు తర్వాత ఆ పంట పూర్తిగా వస్తుంది. కాబట్టి 50వ రోజున 50 రోజులు లెక్కబెట్టి, తక్కువ కాకుండా లెక్కబెట్టి మరుసటి దినమున మీరందరూ దేవాలయానికి రావాలి. ఈ విషయాలను మనం చూస్తే యూదులకు ఇట్ ఈజ్ యాన్ హార్వెస్ట్ ఫెస్టివల్. మరి దూరం నుంచి వస్తారు యూదులు, ఎక్కడెక్కడి నుంచో. కొన్నిసార్లు పస్కాకు వచ్చి 50 రోజులు ఇక్కడే గడుపుకుందాం బాబు, మళ్ళీ దేశాంతరాలు మనం వెళ్ళలేము. ఎందుకంటే అనేక దేశంలో కాపురం ఉంటున్నటువంటి యూదులందరూ అక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడే ఉందాం, 50 రోజులు అయిపోయాక ఒకేసారి 2 పండగలు చూసుకుని మన దేశం మనం వెళ్ళిపోదాం అనే అభిప్రాయంతో కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ పస్కాకు వచ్చిన వాళ్ళు అక్కడే దగ్గరలో యెరూషలేములో కానీ పక్క ఊర్లలో కానీ వాళ్ళు కాపురం ఉండి వండుకొని తింటూ ఈ 2వ పండగ అయిపోయాక వాళ్ళు వెళ్తారు. మనకు పస్కా టైంలో ఏం జరిగిందో మనకు తెలుసు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు. ఈ యేసు ప్రభువారు సిలువ వేయబడిన కాలం మొదలుకొని 50 రోజులు లెక్కేసి అవతలకు పోయేసరికి ఈ మనం అంటున్నాం పెంతెకోస్తు దినం రానే వచ్చింది. మరి అప్పటి నుంచి 50 రోజులు అంటే 40 రోజులు వారికి కనపడుతూనే ఉన్నాడు ఆయన తిరిగి లేచిన దగ్గర నుంచి. 50లో 40 తీసేయాలి. 40 రోజులు కనపడ్డాక ఆయన చెప్పింది ఏంటి, వేచి ఉండండి యెరూషలేములో, ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహింపబడతాడు అని చెప్పాడు. కాబట్టి వేచి ఉన్న రోజులు చాలా తక్కువ, 10 రోజులు లేక ఇంకా తక్కువే. మేడగదిలో ఉంటున్నారు వాళ్ళు, వేచి ఉండడం. మరి ప్రార్థనతో మేడగదిలో మనం చూస్తాం, మేడగదిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము మరి 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ అంటాడు, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయారు.
ఈ మేడగది ఎక్కడ ఉన్నది? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడిన సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? స్టిల్ అండర్ డిబేట్. ఎవరి థియరీ వాళ్ళు చెప్తుంటారు, ఒక ప్రైవేట్ హౌస్లో అప్పర్ రూమ్ అని. మరి కొంతమంది చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనము ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు ఆరోహణం అయ్యాక వారు తిరిగి వచ్చి 52లో వారు ఆయనకు నమస్కారం చేసి, ఆయన ఆరోహణం అయ్యాక మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి 53వ వచనంలో ఎడతెగక దేవాలయములో ఉండి స్తోత్రము చేయుచుండేది. వసూల కార్యమేమో మేడగది. ఇక్కడేమంటాడు? వారు ఆరోహణం అయిన తర్వాత ఆనందంతో నింపబడినటువంటి వారే. దేవదూతలు కూడా చెప్తారు, ఎందుకు చూస్తున్నారు బాబు, పైకి తేరి చూస్తున్నారు, మరలా వస్తాడు, మీరు వెళ్ళండి నానా అని. వారు సంతోషంతో ఆనందంతో యెరూషలేములోకి వచ్చి, ఇక్కడ అంటాడు ఎడతెగక దేవాలయంలో ఉండి. కాబట్టి మరికొందరు అభిప్రాయం ఏమంటారంటే, దేవాలయంలోనే, ఆ దేవాలయం కాంప్లెక్స్లో, దేవాలయ కట్టడాలలో ఒక అప్పర్ రూమ్ ఎంచుకుని వీళ్ళు ఆక్యుపై చేశారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే ప్రార్థన చేసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం. అందుకనే దేవాలయం కాంప్లెక్స్లో ఉంటున్నారు కాబట్టి అప్పర్ రూమ్లో మనం గమనించినట్లయితే ఈ ఈ శిష్యులైనటువంటి వారు మరి అక్కడ ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ పండుగలకు వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం. ఎందుకంటే 120 మంది ఉన్నట్లు, ఇంకా కొన్ని మనకున్న వీళ్ళు 12 మంది, 10 times అంటే చాలా గొప్ప సంఖ్య. మరి ఆయన పేతురు ప్రసంగం చేశాక 3000 మంది బాప్తిస్మం. కాబట్టి దేర్ మే బి ఏ బిగ్ హాల్ ఇన్ ద టెంపుల్ కాంప్లెక్స్. అక్కడున్న కట్టడాల్లో ఒక పెద్ద హాలు, అప్పర్ రూము, అప్పర్ హాల్ ఒకటి వారు ఆక్యుపై చేసి అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారేమో అనేది మరొక పర్స్పెక్టివ్, లేకపోతే ఊహాగానం. సరే, ఏది ఏమైనా మేడగదిలో ఉన్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అక్కడ వేచి ఉండండి అని చెప్పిన ప్రకారం మరి యెరూషలేములో ఉన్న ఈ మేడగదిలో వారు ప్రార్థనతో వేచి ఉండగా పండగ రానే వచ్చింది, పెంతెకోస్తు పండగ. సో టెంపుల్ వాజ్ హెవీలీ క్రౌడెడ్. జనమంతా టెంపుల్లో ఉండిపోయారు. ఉండిపోయినప్పుడు వీళ్ళు ప్రార్థనలో ఉండిపోయారు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగదిలో వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. 2 విషయాలు కనపడతాయి. ఒకటి, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. దేర్ వాజ్ ఎ సౌండ్ ఈజ్ లైక్ ఎ స్ట్రాంగ్ విండ్. పెద్ద గాలి వచ్చినట్లు, గాలి రాలేదు, అలాంటి ధ్వని కనపడినది, వినబడినది, కనపడినది కాదు. 3వ వచనంలో చూసినట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, విభాగింపబడినట్టుగా వారి మీద రాలినట్లు. సో వారు ఒక శబ్దాన్ని విన్నారు, కళ్ళతో ఒక సంఘటనను చూచారు. అగ్ని జ్వాలల వంటి అంటే అగ్ని జ్వాలలు కదా, లేకపోతే చచ్చిపోరా, అప్పర్రు అంత తగలబడిపోయాయి. అగ్ని జ్వాలల వంటి దృశ్యము వారికి కనపడినది, వినబడినది, కనబడినది. సో దే సెన్సిటైజ్డ్, దే అండర్స్టూడ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఒక ధ్వని వస్తున్నది, ఒక దృశ్యం కనబడుతూ ఉన్నది. ఈ రెండిటికి తోడు అక్కడ జరిగినటువంటి సంఘటన 4th వరుసలో చూసినట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, సో పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. అంటే మానవ ఆత్మ ఒకటి ఉంటుంది. మానవ ఆత్మ మన చుట్టూ ఉన్న విషయాలనే మనం చూస్తాం, మన చుట్టూ ఉన్నటువంటి విషయాలనే అర్థం చేసుకుంటాం.
మనం చుట్టూ ఉన్న సంఘటనల ప్రకారమే మనం నిర్ణయాలు తీసుకుంటాం. మనం చుట్టూ ఉన్న సంఘటనల ప్రకారమే మనం పరిస్థితులను అంచనా వేస్తాం. పరిస్థితుల్లో మనము మన అప్రోచ్ను డిసైడ్ చేసుకుంటాం. మరి ఇక్కడ వేరుగా ఉన్నది. ఈ మానవ ఆత్మ రిప్లేస్ చేయబడినది, పరిశుద్ధాత్మ ఆక్యుపై చేయబడినది. వారు నిండిపోయారు, దేవర్ ఫిల్డ్. అంటే వారి ఆత్మ, మానవ ఆత్మను దేవుని ఆత్మ రీప్లేస్ చేయడం ఆ సమయంలో ఎట్ ద గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద అప్పర్ రూమ్ వైల్ దే వర్ వెయిటింగ్ ఫర్ హోలీ స్పిరిట్ గాడ్, వైల్ దే వర్ ప్రేయింగ్, లేకపోతే దేవుని ఆరాధించుతున్న సమయంలో మరి దేవుని ఆత్మ వారిని నింపడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క విధానమే మారిపోయినది. ఇది వాస్తవంగా మరి కొన్ని ప్రత్యేకమైన సవాళ్ళు వారికి ఇస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. మానవ ఆత్మతో చూసేటువంటి అంచనాలు, అర్థం చేసుకునే విషయాలు ఇప్పుడు వారికి న్యూ ఎరా, ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. చాలామంది యుగాలేంటి, ఆ యుగం, ఈ యుగం, కలియుగం అంటారు. వాస్తవంగా పరిశుద్ధాత్మ యుగం సంఘానికి ప్రారంభమైనది. అనగా గాడ్ ద ఫాదర్ డెల్ట్ విత్ ద పీపుల్, దెన్ గాడ్ ద సన్. ద సన్ ఈజ్ ఇన్కార్నేటెడ్ గాడ్, శరీరంలో వచ్చినటువంటి దేవుడే యేసుక్రీస్తు వారు మరల తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినారు. మరల గాడ్ ద స్పిరిట్, ఆత్మదేవుడు మరి ఆ కాలం ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రారంభమైనప్పుడు పరిచర్య దృక్పథమే మారిపోయినది. న్యూ డైరెక్షన్, న్యూ పర్స్పెక్టివ్ వాజ్ గివెన్. అంతేకాదు మరి ఇక్కడ ఈ మొదటి ఉజ్జీవము, ఫస్ట్ రివైవల్గా మనం అంచనా వేసుకొనవచ్చును. కొత్త ఉజ్జీవము సంఘానికి ప్రారంభమైంది. ఫస్ట్ రివైవల్, మొదటి ఉజ్జీవం. సరే, ఈ సందర్భాలలో మనం ముందుకు సాగినట్లయితే ఆ దినము జరిగినటువంటి సంఘటనలలో రెండు, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, శబ్దము రూపములో, అగ్ని రూపములో, అగ్ని కాదు సుమా, శబ్దం కూడా కాదు, గాలి కూడా కాదు, గాలి వంటి శబ్దము, అగ్ని వంటి దృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడ్డారు, వారంతా నింపబడ్డారు. హ్యూమన్ స్పిరిట్ వాజ్ రిప్లేస్డ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక నూతన డైరెక్షన్లో వాళ్ళు ఉన్నారు. ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు కలిగినటువంటి ఒక ప్రత్యేకతను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగినది ఏమిటి? 4వ వచనంలో చూస్తే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగారు. ఇప్పుడు ఒక క్రొత్త శక్తిలో వారు ఏం చేశారంటే, దేవుడు వారికి వాక్ శక్తి అంటే మాట్లాడేటువంటి శక్తి. ఈ మాట్లాడేటువంటి శక్తి ఏ రీతిగా అక్కడ ప్రదర్శింపబడినదంటే, అన్య భాషలలో మాట్లాడసాగారు. అన్య భాషలు అనగా ఇంగ్లీష్లో ఒకే మాట, ఫారిన్ లాంగ్వేజెస్, అన్యుల యొక్క భాషలు, తమది కాని భాష, అన్యులదైన భాషలు. కాబట్టి కొన్ని వచనాలు ఈ సందర్భంలో చూస్తే ఈ అన్య భాషల ప్రస్తావనలు మనకు కనపడతాయి. ఏంటి అన్య భాషల ప్రస్తావనలని మనము గమనించినప్పుడు, ఈ అన్య భాషలు మరి కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా భాషలు, అన్య భాషలు. 6వ వచనం, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట. వాళ్ళ దేశంలో వారు మాట్లాడే భాష వీళ్ళు మాట్లాడుతున్నారు.
అంటే అర్థం కాని భాష ఏం కాదు. మరొక వచనంలో చూస్తే 11వ వచనం, కొన్ని దేశాలు 10, 9, 10 కొన్ని దేశాల లిస్టు చెప్తూ వచనాల్లో వీళ్ళు అంటారు, వీరు మన భాషలతో దేవుని కార్యాలు వివరిస్తున్నారంట. కనబట్టే దీస్ ఆర్ నోన్ లాంగ్వేజెస్. వీరికి తెలిసినటువంటి భాష అని మనం చెప్పుకోవచ్చు. మన భాషలు 11వ వచనంలో కూడా మనం అనుకున్నాం, మన భాషలు మాట్లాడారు, కానీ ఇవి మన భాషలు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మన భాషలలో మాట్లాడుచున్నారు అనేటువంటి ఈ 6వ వచనంలో కానీ 8వ వచనంలో కానీ మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట. కాబట్టి ద లాంగ్వేజెస్ ఆర్ నాట్ అన్నోన్ లాంగ్వేజెస్. వారు అన్య భాషల్లో మాట్లాడారు. కొన్ని దేశాల వారికి వారి భాషలో దేవుని కార్యములు అర్థమగుచూ ఉన్నవి. అంటే వాళ్ళు మాట్లాడినవి అక్కడ ఉన్న ప్రజల యొక్క భాషలలో. మనకు కూడా మిషనరీలు, మరి సౌత్ ఇండియా వచ్చిన వాళ్ళు, తెలుగు రాష్ట్రానికి వచ్చినటువంటి వాళ్ళు, వారు తెలుగు నేర్చుకున్నారు. మద్రాసులోనే పండితులను పెట్టుకొని తెలుగు లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఇతర మిషనరీలు కూడా వస్తే, అటు లూథరన్ మిషనరీలు కానీ, కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు కానీ భాష నేర్పారు, ప్రాంతాలను గురించి తెలియజేశారు. భాష అనేటువంటిది ఒక మిషన్, దేవుని యొక్క పనికి ముందుకు సాగడానికి భాష ముఖ్యం. కాబట్టి ఇక్కడ వాళ్ళకి భాషా పండితులు నేర్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మిరక్యులస్గా, అద్భుత రీతిగా భాషా పరిజ్ఞానం వారికి ఇచ్చి సమకూడినటువంటి వారి భాషల్లో దేవుని గొప్ప కార్యములను వారు వినిపింప చేయడానికి మరి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇది ప్రత్యేకత. ఎందుకంటే ఏదైనా దేశం, ఇఫ్ యూ వాంట్ టు గో టు USA ఇంగ్లీష్ నేర్చుకోమంటారు, ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇంగ్లీష్ నేర్చుకోమంటారు, లండన్ వెళ్ళాలంటే ఇంగ్లీష్. మరి ఇతర భాషలు, నువ్వు జర్మనీ వెళితే ఇంగ్లీష్ భాష వచ్చినా కూడా శూన్యం, ఒక్కడు మాట్లాడు ఇంగ్లీష్. నేను ఒక 3 సార్లు పైన వెళ్ళాను జర్మనీ దేశం. నేను గ్రహించింది ఏంటంటే వాళ్ళ లైబ్రరీస్ ఆర్ ఫుల్ ఆఫ్ జర్మన్ బుక్స్. పెద్ద గొప్ప వేదాంతం అయినా సరే జర్మనీ భాషలోనే ఉంటాయి. ఇఫ్ ఐ గో ఫర్ ఏ రీసెర్చ్ ఐ షుడ్ లెర్న్ జర్మన్ లాంగ్వేజ్. నేను జర్మనీ భాష నేర్చుకుంటేనే వాళ్ళ గ్రంథాలయాల్లో పరిశోధన చేయగలం, కానీ నాకు ఇంగ్లీష్ వచ్చంటే ఆడ కష్టం. ఇంగ్లీష్ వర్షన్స్ జర్మనీలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడిన వర్షన్సే మనుషులు పరిశోధన కొరకు చదువుకుంటారు, కానీ ద ఒరిజినల్ బుక్స్ వర్ రిటన్ ఇన్ జర్మన్. ఆ జర్మనీ దేశంలో ఉన్న పాండిత్యం కానీ మరొకటి కానీ, అనగా ఆ దేశంలో నువ్వు జీవించాలంటే ఆ భాష నేర్చుకోవాల్సింది. ఫ్రెంచ్ వెళ్ళాలంటే, లేక ఇంకో యూరోపియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కొన్ని మోడర్న్ లాంగ్వేజెస్. ట్రెడిషనల్ లాంగ్వేజెస్ ఆర్ ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ లాంగ్వేజెస్ నేర్చుకోకపోతే యూరప్లో మనం పనికిరాం. ఇట్లా మనం చూసినప్పుడు మన మిషన్ పనులలో ఆ దేశపు భాషలను ఇన్వెస్ట్ మనీ మనం ఇన్వెస్ట్ చేసి ఆ భాషను మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారికి శక్తినిచ్చి హీ ఎనేబుల్డ్ దెమ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్ ఆర్ అదర్వైజ్ ఇన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద పీపుల్ దోస్ హూ అసెంబుల్డ్ ఇన్ ద అప్పర్ రూమ్. ఆ అప్పర్ రూమ్లో అసెంబ్ల్ అయినటువంటి వారి యొక్క భాషల్లో దేవుని మహా గొప్ప కార్యాలు వివరించడానికి వారికి సామర్థ్యం ఇచ్చినట్లు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఆ మిషన్, దేవుని యొక్క పనిలో ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, తన శిష్యులకు మరి దేవుడే పరిశుద్ధాత్మ శక్తితో ఆ సామర్థ్యాన్ని కలుగా చేశాడు. సరే,
హూ ఆర్ దే? అన్య ప్రాంతముల్లో లేక వివిధ దేశముల్లో నుండి వచ్చినటువంటి మనుషులతో మరి వారి భాషల్లో మాట్లాడుచు దేవుని కార్యములను వివరించుచున్నటువంటి మనుషులు ఎవరు? ఈ భాషలు ఏ ఏ భాషల్లో శిష్యులు మాట్లాడుతున్నారో అపోస్తలులు మనం ఒకసారి చూద్దాం. ఈ అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలోనే 9వ వచనం నుండి నేను చదువుతాను. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పతోమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చినవారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనురి. ఇన్ని దేశముల వారు ఎట్సెట్రా అంటాడు ఈ 11వ వచనంలో. మొదలైన మనం అందరం ఎట్సెట్రా అంటే స్టిల్ సమ్ మోర్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఇన్ని భాషలలో మాట్లాడుతూ ఉన్నారు అపోస్తలులు. అంటే వీరి యొక్క లింగ్విస్టిక్ ఎబిలిటీ మరి ఎంతవరకు ఎన్ని భాషలలో దేవుని గొప్ప కార్యములను వినిపించగలిగినారో మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ విషయాలను మనం విశ్లేషిస్తే ద ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్, ఇట్ ఈజ్ నెససరీ ఫర్ ద మిషనరీ వర్క్. వీళ్ళకు ఒక మిషన్ వర్క్ ఇవ్వబడినది. ఏమిటి మిషన్ వర్క్? మీరు పరిశుద్ధాత్మను పొందాక శక్తిని పొందుతారు. ఆ శక్తితో మీరు యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండవలసిన అవసరత ఉన్నదని చెప్పడం జరిగినది. అనగా ఇన్ని ప్రాంతాలలో దేవుని గొప్ప కార్యాలను వివరించడం, సాక్ష్యం ఇవ్వడం మేము చూసాం. ఆయన పరిచర్యలో మేము వెంటున్నాం. ఆయన సిలువ వేయబడినప్పుడు, సమాధి చేయబడినప్పుడు, తిరిగి లేచినప్పుడు మేము ఉన్నాం. ఆయన ఆరోహణం అవుతుంటే మేము చూసాం. మేమే సాక్షులం అని ఎన్ని ప్రాంతాల్లో చెప్పాల్సి వస్తుందో మరి మనకు విదితమే, మనకు కూడా విదితమే. కానీ ఈ భాషా శక్తి ఫర్ ద సేక్ ఆఫ్ మిషన్ వర్క్ పరిశుద్ధాత్మ దేవుని నుండి వారు పొందారు. మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాం భాష చాలా కీలకమైనటువంటిది. సువార్త అందించడానికి మరి బైబిల్స్ అచ్చు వేయడంలో మరి బైబిలే భూమి మీద ఉన్న భాషల్లో ఎక్కువ భాగం అచ్చు వేయబడిన మొదటి పుస్తకం అని అనుకోవచ్చు. దేవుని కార్యంలో ఓరల్ మరి ఇన్ని భాషల్లో వారి మాతృభాషల్లో అందించడం చాలా గొప్ప ఆత్మకార్యంగా మనం చూడవచ్చు. సరే, ఇది ఇలా ఉంటే ఇన్ని భాషల్లో మాట్లాడినటువంటి వారికి లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దినం అయితే లాంగ్వేజ్ స్కూల్స్లో మనం చేరుతూ ఉంటాం. లాంగ్వేజ్ స్కూల్స్లో చేరి జర్మనీ వెళ్ళాలంటే జర్మన్ నేర్చుకుంటాం, లేకపోతే యూరోప్లో ఇతర దేశాలు వేరే దేశాలు వెళ్ళాలంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటాం, యుఎస్ వెళ్ళాలంటే ఆ భాష, లేక మరి ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇంకో చోటుకు వెళ్ళాలంటే ఆ భాష మీద పట్టున్నప్పుడే మనం ఆ ప్రాంతంలో మన పనులు చూసుకుని రాగలం. నాటి దినాల్లో వీరు మాట్లాడుచున్నటువంటి వారి గురించి అనబడినటువంటి మాట ఏమిటి, వీరేంటి ఇట్లా మాట్లాడుచున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు వీరు? వీరందరూ మన భాషల్లో మాట్లాడుతున్నారే 7వ వచనంలో. ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలిలయులు అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే గలిలయులు మరి వారికి ఈ గలిలయ ప్రాంతంలోనున్న వారే మనం గమనిస్తే వాళ్ళు పామరులు, గొప్పతనం లేనివారు.
ప్రత్యేకతలు లేనివారు అనేటువంటి అర్థం వచ్చే అనేక సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఇక్కడ నతనయేలు అంటాడు అసలు. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే ఇట్ ఈజ్ అ కామన్ అండర్స్టాండింగ్. నతనయేలు ఏమి సర్కాస్టిక్గా మాట్లాడలేదు, కానీ ఇట్ వాజ్ కామన్ అండర్స్టాండింగ్ అబౌట్ గలిలయ. గలిలయ రీజియన్లో ఉన్న మనుషులు వాళ్ళే ప్రత్యేకముగా శక్తి కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు, లేక ప్రవచనా శక్తి గలవారు అనేటువంటిది లేదు అనే అభిప్రాయం నతనయేలు ఆ ప్రజల మనోభావాలను తన మాటల్లో చెప్తాడు. అట్లాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనాన్ని, వారు నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అనిరి యేసు ప్రభువారిని సైతం. నీవు గలిలయుడేనా? గలిలయలో ఇంకెవరన్నా వస్తారయ్యా, వాళ్ళకి సామర్థ్యమే లేదు కదా అనే మాట వాడడం జరిగింది. అంతేకాదు గలిలయల యొక్క యాక్సెంట్, వాళ్ళు మాట్లాడే అరమీ భాష అయిన హెబ్రీ మాతృభాష, సామ్రాజ్యంలో మాట్లాడుతుంది గ్రీక్ భాష, మరి రోమీయులు వారి యొక్క అఫీషియల్ భాష లాటిన్ భాష. సో దే ఆర్ లివింగ్ ఇన్ గ్రీక్ రోమన్ వరల్డ్ యాజ్ జూయిష్ పీపుల్. మనం ఈ కాంప్లెక్సిటీ కూడా గమనించాలి. వీరు యూదులు, హెబ్రీ వారి భాష, కానీ ఆ హెబ్రీ వాడుక భాష అరమీ భాష. మరి ఇది కాకుండా ఇతర సామ్రాజ్యంలో వారు ఉంటున్నారు. ఆ సామ్రాజ్యంలో మరి అలెగ్జాండర్ గ్రీకును బాగా అచ్చుగుద్దేశాడు. తర్వాత వచ్చినటువంటి రోమీయులు లాటిన్ భాషను వారి అధికార భాషగా వారు చేశారు. సో గ్రీకు రోమన్ వరల్డ్ ఒక విధంగా చెప్పాలంటే, గ్రీకు రోమన్ వరల్డ్ అంటే గ్రీకు రోమ ఈ సంస్కృతి, భాషా సంస్కృతుల్లో ఉన్నటువంటి వారు. వీళ్ళు ఒరిజినల్గా ద పీపుల్, జూయిష్ పీపుల్ యాజ్ ఎ స్పెషల్ కమ్యూనిటీ ఆర్ స్పెషల్ రేస్. వీళ్ళు హెబ్రీ లేక అరమీ భాష. ఈ గలిలయలకు ఇంత వ్యవహారం లేదు వాళ్ళకాడ. అందుకనే వారు మాట్లాడే అరమీ భాషలో కూడా చాలా సిలబుల్స్ అంటే శబ్దాలు, పదంలో శబ్దాలు వారు మింగివేస్తారు. దే స్వాలో, మింగివేసి సగం పదాలు మాత్రం ఉచ్చరిస్తారు. కావున ఈ గలిలయల యొక్క స్పిరిట్ను కూడా మనం చూడవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్. ఇక్కడ మనం మత్తయి సువార్త 26:73 వచనాన్ని నేను చదువుతాను. ఇక్కడ అంటాడు, పేతురును చూసి వారు అన్నటువంటి మాట, కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురుని వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏమయ్యా, నువ్వు గలిలయుడివే, ఒకవేళ నేను ఆ యేసు ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనకు సంబంధం లేదు అంటున్నావేమో, కానీ నీ మాట నువ్వు గలిలయుడు అనే తెలియజేస్తూ ఉన్నది. ప్రత్యేకమైనటువంటి యాక్సెంట్, ఆ భాషలో వెనుకబడిన తనం ఆ భాషలో ఉన్నది. అనగా ఓవరాల్ అమాంగ్ ద 12 అపోస్టల్స్, అంటే యోధాన్ని తీసేసి మరలా ఫిలప్ చేశారు. వారు గలిలయ బ్యాక్గ్రౌండ్ గలవారు. సంస్కృతి మరి తక్కువైన సంస్కృతి, భాష యొక్క సామర్థ్యం, భాషను వాడడం, వారి మాతృభాషే వారు ఇబ్బందిగా ఉంటారు. అలాంటి వారు ఇన్ని దేశాల భాషలలో దేవుని గొప్ప కార్యములు అనగా ద కంటెంట్ వాట్ దే హ్యావ్ డెలివర్డ్, కమ్యూనికేటెడ్. యేసు ప్రభు వారి యొక్క జీవితము, పరిచర్య అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఆయన పాప క్షమాపణ నిమిత్తమై శిలువ మీద ఆయన చేసినటువంటి బలియాగము, శిలువ మరణము, పునరుద్ధానము, ఆరోహణం. దిస్ ఈస్ ఎ జిస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ దేర్ కమ్యూనికేషన్. వారి ఈ విషయాలను
ఇన్ని భాషల్లో చక్కగా వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు, ఏ రీతిగా జరిగినది మా భాష ఈ రోజుల్లో. మరి పీపుల్ ఆర్ డిప్రైవ్డ్. ఈ రోజుకి కూడా పెళ్ళిళ్ళకి ఏదన్నా సంస్కృతంలోనో దేనిలో మంత్రాలు చదివితే అర్థం తెలియదు పాపం. అవి బూతులో శుభాకాంక్షలో అర్థం కాక జనం నమస్కారం పెట్టి డబ్బులు సమర్పించుకుంటారు. అలాంటి ఒక భాషలోనే ఇంత ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భాషను కూడా అనేకులైనటువంటి పేదలు మరి కొందరిని నిరక్షరాస్యులుగా కొన్ని తరాలు ఉంచేశారు. అసలు అక్షరాలు వాళ్ళు నేర్చుకుంటారేమో, చెవులు సీసం పోయిండ్రా అన్నటువంటి ప్రజలు ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనగా దేవుడు పరిశుద్ధాత్మ మరి కాలంలో మనం ఉన్నాం. ఇన్ ద ఇరా ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేశంలోనికి క్రైస్తవ వర్తమానం సువర్తమానం తీసుకుని వచ్చి మన భాషల్లో, పేదల భాషల్లో, వాడుక భాషల్లో, ప్రాంతీయ భాషల్లో ఆ సువార్తను అందించడం వలన భాషా పరిజ్ఞానాలు పెరిగినాయి. పరిశుద్ధాత్మ దేవుడు భాషా పరిజ్ఞానం ఇస్తూ ఉన్నాడు. ఈ సువార్త వ్యాప్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ భాషా శక్తి దేవుని రాజ్య వ్యాప్తిలో బాగా వాడబడుతూ ఉన్నది. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవంగా పెంతెకోస్తు యూదులది మరియు వ్యవసాయ పండుగకు సంబంధించినటువంటి ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపడం వలన మేడగదిలో ఇది క్రైస్తవ పెంతెకోస్తుగా మారిపోయినది. ఈ క్రైస్తవ పెంతెకోస్తు దినమున మరి దేవుని యొక్క కృప చొప్పున సంఘమునకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెను, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మను ఎప్పుడు స్త్రీలింగంతో మనం పలకరించాం. దేవుడు ఆయన యొక్క ఆత్మ మాత్రమే మనం ప్రస్తావిస్తూ ఉన్నాం కాబట్టి పురుషలింగమే. పరిశుద్ధాత్ముడు వచ్చింది అనే మాట కూడా సాధారణంగా లెర్న్డ్ సర్కిల్స్లో అనగా బైబిల్ ట్రైనింగ్ చేసిన సర్కిల్స్లో పరిశుద్ధాత్మ వచ్చింది అని స్త్రీ భాషలో మాట్లాడడం. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. మరి ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడిన దినం పెంతెకోస్తు దినమున మనం బోధింపబడుతున్నాం. గొప్ప దేవుడు మనకందరికి సామర్థ్యం ఇస్తున్నాడు. హీ ఎంపవర్స్ వీక్ పర్సన్. ఇదిగో మరి నేను ఎంపిక చేసుకున్నటువంటి నా సేవకుడు, ఆయన యందు నా ఆత్మను ఉంచి అన్నాను. ఆయన శక్తివంతుడవుతూ ఉన్నాడు. మన యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన భూలోకమంతా సమాధానం నీతి స్థాపించు వరకు ఆయన మందగెలడు. ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సంఘం కూడా పరిశుద్ధాత్మ వరమును మనం పొంది ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు డోంట్ థింక్ దట్ ఓన్లీ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనేకం. ఈవెన్ పౌలు కూడా, నేను ముగిస్తూ ఉన్నాను, పౌలు కూడా గలతీ 5:22 మనం చూస్తే కొన్ని లక్షణాలని తెలియజేస్తాడు పౌలు. పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందేటువంటి అనేక లక్షణాలను కూడా 22వ వచనం, అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇంకా ఎన్నో. పరిశుద్ధాత్ముడు అనగా దేవుడే, త్రియేక దేవునిలో భాగము. ఆ దేవుని కాలంలో మనం ఉన్నాం. ఈ పెంతెకోస్తు దినమున సంఘమునకు అనుగ్రహింపబడినప్పుడు మనం గ్రహించుచున్నాం. సంఘమునకు శక్తి దేవుడు ఇచ్చుచున్నాడు. రాజ్యం భూలోకమంతా వ్యాప్తి చెందడానికి. తదుపరి దేవుడు మరలా తిరిగి యేసు క్రీస్తు మన మధ్యకు రెండవ రాకడగా వచ్చినంత వరకు దేవుని కృప సంఘమునకు తోడయ్యండి. ఒకవేళ మనం సంఘములో భాగంగా ఉండుట దేవుని చిత్తం కాబట్టి విశ్వాసులముగా మనం బలపడుటకు దేవుడు తన కృపను చూపునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. మీరు మాట్లాడిన విధానమును బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. క్రైస్తవ పెంతెకోస్తును గురించి,
యూదుల పెంతెకోస్తును గురించి మాకు వివరంగా మాట్లాడినారు. మేము క్రైస్తవ పెంతెకోస్తును అర్థం చేసుకున్నాము మా తండ్రి. ఆత్మకాలంలో మేము ఉన్నాము నాయన. ఆత్మశక్తిని మేము పొందుకొని మా ప్రభు, ఆత్మదేవుని సహాయంతో మా తండ్రి మా విశ్వాసమును కాపాడుకుంటకు నాయన, మేము విశ్వాసములో కొనసాగుటకు, బలపట్టకు, మీకు సాక్షులుగా ఉండుటకు మామూలు సాధనముగా చేసుకొనమని ఇచ్చిన తలంపులు మా హృదయంలో పదిలపరచము, ఫలింప చేయమని క్రీస్తు వారి నామంలో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము అందించినటువంటి జాన్ ప్రభాకర్ పాస్టర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సంఘంతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకి బైబిల్లో మంచి వాక్యం ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరము. మనకి ముఖ్యంగా మన సంఘంలో జేఎంబీ చర్చ్ సంఘంలో లోపిస్తుంది ఐక్యత అనేటువంటిది లోపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కరోనా టైంలో కూడా ఎక్కడెక్కడో మనం పెట్టుకున్నాము. కొంతమంది సమావేశంలో, కొంతమంది ఏబిఎంలో పెట్టుకున్నారు. ఇప్పుడైతే పిల్లి సంసారంలాగా ఒకసారి అక్కడి నుంచి ఏబిఎం నుంచి మళ్ళా సంఘం ఆవరణలోకి వచ్చాము, చర్చిలోకి వచ్చాము, చర్చి నుండి ఆవరణలోకి, ఆవరణలో నుండి అంబేద్కర్ భవనంలోకి, మళ్ళీ అక్కడి నుండి బచ్చల బాలయ్యలోకి, ఈ విధంగా మనం సంఘాన్ని వదిలిపెట్టేసి ఎక్కడెక్కడో మనం ఆరాధనలు జరిపించుకుంటూ ఉన్నాం. ఇది ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే సంఘం అందరికీ తెలుసు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో. 145 సెక్షన్ని గవర్నమెంట్ వారు ఇంపోజ్ చేస్తున్నారు. కాబట్టి మనం మన చర్చి ఆవరణంలో ఆరాధనలు జరిపించుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ నేనైతే మన సంఘం అంతటికీ నేను ఒక అష్యూరెన్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. ఖచ్చితంగా మనం చర్చిలోకి వెళ్తాం, చర్చి ఆవరణలోకి మళ్ళీ తిరిగి వెళ్తాము. మేము కన్సర్న్ అథారిటీస్ అందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా 145 సెక్షన్ని లిఫ్ట్ చేయించి త్వరలో మనం సంఘంలోనికి వెళ్ళి చర్చిలో ఆరాధనలు జరిపించుకుంటాం. జాన్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కె ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మనం జరిపించుకుంటామని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. ఆన్లైన్లో వస్తున్నటువంటి మెసేజ్లు మీరు అందరూ చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దీనిలో వీటన్నిటికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి ఎన్నో సంఘ సేవలో మనం అందరం పాల్గొని మీ మెండైనటువంటి, మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ చేసి మమ్మల్ని ప్రోత్సాహపరచగలందరికీ విజ్ఞాపన చేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను కొద్ది మాటలతోటి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులకు ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.